వెల్కమ్ టు ఛానల్. ఈ రోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథలు చెప్పుకొని చాలా రోజులు అవుతుందండి. ఏదైనా ఒక మంచి కథ. మనం సిరీస్లు చెప్పుకుంటున్నాం కదా, చందమామల కథల్లో నుంచి కూడా ఒక సిరీస్ ఏదైనా సెలెక్ట్ చేసుకుని చెప్పుకుందాం ఈసారి. తప్పకుండా. చిన్న చందమామ కథ ఒకటి చెప్దాం. మామూలుగా మనకి కోపిష్టి వాళ్ళు ఉంటారు, ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళిపోతారో వాళ్ళు. ఆ పోతే పో, వెళ్తే వెళ్ళిపో, నేను సంబంధం అలా మాట్లాడేస్తారు కోపం వచ్చినప్పుడు. తర్వాత రిపెంట్ అవుతారా అవరా అని నాకు ఎప్పుడు డౌట్ వస్తుంటుంది. పోతే పోతారు, అయ్యో పిల్లాడు బయటికి వెళ్ళిపోతాడు, ఆ పోతే పోతాడు, నాకేం అదే నీకేం సంబంధం ఎందుకు ఉండదు, నీ పిల్లాడితో నీకు సంబంధం ఉండదు, వాడే వస్తాడనో ఏదో ఉంటుంది వాళ్ళకి నమ్మకం. నేను ఒక కథ చదివాను, చందమామ కథ, అది ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను అనమాట. నేను కోపిష్టి భర్త. భలే ఉందండి టైటిల్. ఒక ఊళ్ళో ఒక గోపాలుడు అని ఒక కుర్రాడు ఉన్నాడు, పరమ ధూర్తుడు, అమిత కోపిష్టివాడు. పెద్దగా అమ్మా నాన్న ఎవరు లేరు, ఏదో 1-2 ఎకరాల పొలం ఉంది, ఏదో సేద్యం చేసుకునేవాడు. వాడికి పెళ్లి చేశారు చుట్టాలు పక్కాలు కలిసి. ఆ పెళ్లి కూతురు పేరు కమల. అమ్మాయి మంచి పనిమంతురాలు, చక్కగా పనిచేసేది. కానీ వీడికి అన్నిటికీ కోపం వచ్చేది. మాట్లాడితే దుర్భాషలాడి తిట్టేవాడు, ఏదో ఒకటి అంటాడు. ఎంత పని చేసినా మెప్పు లేదు. కోపం వచ్చిందో వాడు ఏదో ఎందుకు కోపం వస్తుందో తెలీదు, కోపం వచ్చాకపోదు, నోటికి ఏదో ఒకటి అంటాడు. మామూలుగా కోపం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, జనరల్గా అరుస్తారు, విసిరేస్తారు. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రాసిన ఒక కథలో కోపం వస్తే ఆయన అన్నం ఎక్కువ తినేస్తాడట. కోపం ఎవరి మీద చూపించాడు, ఆయన ఎక్కువ అన్నం తినేస్తాడు. ఆయన అన్నం ఎక్కువ తినేస్తున్నాడు, పక్క వాళ్ళకి మిగలదు, తినేస్తున్నాడు అంటే ఆయన కోపం వచ్చినట్లు. ఆయన ఏం చెప్పడు పైకి, ఆయన అన్నం గబగబ తినేస్తాడు. అన్నం అయిపోయిందని ఆవిడ రెండోసారి మళ్ళీ వండుకుంటూ ఉంటుంది. ఆ కథ కూడా నాకు చాలా నచ్చింది అనమాట. ఎంత బాగుందో నిజం కదా. వాళ్ళ మీద వీళ్ళ మీద చూపించకుండా కొంతమంది కోపం వస్తే అన్నం తింటూ మానేస్తారు. కోపం వస్తే అన్నం తింటాం మానేసి వాళ్ళు మా దగ్గర బోళ్ళంత మంది ఉన్నారు. కోపం రాగానే వాళ్ళకి ఆకలి అయిందంటే, కోపం వస్తే ఎక్సైట్మెంట్ లోపల ఒక ఉద్రేకం కదా, ఇంకా ఆకలిస్తుంది. అవును, మొండితనానికి మానేస్తారు అంతే, అది నిజం. అందుకే కోపం భోంచేస్తున్నారు అని చెప్తారు మన వాళ్ళు. ఈ కోపిష్టి భర్త కథలో ఇతను తెగ తిట్టిపోసేవాడు. ఆ అమ్మాయి ఏడ్చేది, ఏమిటి ఇట్లా ఎంత తిడతావు, ఎంత పని చేసినా నీకు మెప్పు లేదు, పో అంటే బయటికి పోతాను కదా, ఎప్పుడు ఇట్లా తిడుతూ ఉంటే ఎవరి వల్ల అవుతుంది అని అంటూ ఉండేది. ఒకరోజు ఎప్పుడు ఆ అమ్మాయి ఈ మాట అనంగానే మొగుడు అన్నాడు, పో, ఎక్కడికి పోతావు, అయితే వెళ్ళిపో, మా ఇంట్లో ఉండక్కర్లేదు నువ్వు అన్నాడు. ఠకీమని చీపురు అక్కడ పడేసి నడిచి వెళ్ళిపోయింది బయటికి. అంత విరక్తి పుట్టించేసాడు అనమాట. ఆ ఎక్స్టెంట్కి తీసుకురాకూడదు కదా. వెళ్ళిపోయింది బయటికి. వెళ్ళిపోయింది. ఇతనే అనుకున్నాడు, ఏ పక్కింటోని వెనకింటోని కూర్చుంటుంది, కాసేపు అయ్యాక వస్తుంది అనుకున్నాడు. చూశాడు, రాల. చీకటి పడింది, రాల. అయ్యో బాబోయ్ ఏదో అయింది అనుకున్నాడు. సరే ఏం చేశాడు, వాళ్ళ మేనమావల ఇంటికి వెళ్ళాడు. మేనమావల ఇంటి పక్క ఊళ్ళు. ఏమనుకున్నాడు, కోపం వచ్చి వాళ్ళ మేనమావల ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందని ఊహించాడు. ఆ మేనమావలు పాపం, ఇది అమ్మాయికి అమ్మ నాన్న లేరు, ఆ మేనమావలు రాచి రంపాన పెట్టేవారట దాన్ని చిన్నప్పుడు. ఓహో, అమ్మయ్య పెళ్ళయింది బతికిపోదానరా దేవుడా అని మొగుడు దగ్గరికి వస్తే వీడేమో ఇలా తిట్టిపోసి కాల్చుకు తింటాడు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాల. వాళ్ళు ఏమన్నారు, అదే అబ్బాయి పర్వాలేదు అమ్మా, ఇక్కడికి వస్తే మేము పంపిస్తానులే అన్నారు. సరే మర్నాడు ఆ దారిలోంచి అతను తిరిగి వస్తుంటే ఒక బండి రాములని వాళ్ళ ఊళ్ళో బండివాడు ఉన్నాడు. ఆ బండివాడు అన్నాడు, మీ ఆవిడ ఫలానా ఇంత ఈ రంగు చీర కట్టుకుని ఇంత ఉంటుంది అమ్మాయి అయినా, నేను రామాపురంలో దింపాను అమ్మాయిని అని చెప్పాడు. బండి వెళ్తుంటే అడిగింది, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాని, రామాపురం వెళ్తున్నానన్నాను, బండి ఎక్కించుకున్నాను, రామాపురంలో ఎవరింటికి వెళ్తావని అడిగాను, ఎక్కడో చోట దింపు, నా దారి నేను వెళ్తానంది, అక్కడెక్కడో మధ్యలో దింపాను, అమ్మాయి దగ్గర బట్టలు లేవు, డబ్బులు లేవు, ఏమీ లేవు, ఒట్టి చేతులతోటే వచ్చింది, ఫోన్లే ఆడకూతురని అక్కడ దింపేశాను అన్నాడు. అక్కడి నుంచి ఎవరింటికి వెళ్ళిందో వాడికి తెలియదు. వీడేమనుకున్నాడు, రామాపురం ఎలా వెళ్ళాలి అని దారేదో చూపించాడు. ఏమనుకున్నాడు, ఈ దారి అయితే బోల్డు దూరం అవుతుంది, బండి వాడే 4 గంటలు 5 గంటలు వెళ్తే తను నడిస్తే ఎప్పటికి వెళ్తాడు, అందుకని ఏమనుకున్నాడంటే చుట్టుదారి ఏదో ఒక చిన్న దారి ఉంది, ఆ దారిలో వెళ్దామని అడవికి అడ్డం పడి నడవడం మొదలుపెట్టాడు. చీకటి పడిపోయింది. ఏం చేస్తాడు, ఆకలి మండిపోతోంది ఓ పక్కన లోపల. ఈ పెళ్ళాం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, దాని మీద పిచ్చి కోపంగా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు. తన కోపం వల్లే అమ్మాయి వెళ్ళిపోయిందని వాడికి అర్థం కాలేదు.
కానీ ఇప్పుడు భార్య లేకపోతే ఎట్లా, చుట్టుపక్కల వాళ్ళందరూ తిట్టారు. చక్కగా బుద్ధిమంతురాలు పెళ్ళం చక్కగా దొరికితే దాంతోపాటు ఉండకుండా ఇలా చేసావు, నువ్వేదో తిట్టావు అందుకే వెళ్ళిపోయిందని అందరూ అతన్ని తిట్టారు. మేనమామలు కూడా అడిగారు, ఏమన్నావు, ఎందుకు వెళ్ళిపోయిందంటే ఏమన్నాను, అన్నిటికీ రోజు అదే అంటాను నేను. ఊ అంటే ఊ అన్నావంటాను, ఆ అంటే ఆ అన్నావంటాను. ఉప్పు తక్కువైతే ఉప్పు తక్కువైపోయింది, కాస్త తక్కువైతే ఏమవుతుంది? నీకు అది రాదా ఇది రాదా, నీకు బుద్ధి లేదా జ్ఞానం లేదా, ఇలా పెంచారు అలా ఏమిటి, ఇలాగే కదా అందరూ మాట్లాడతారు. ఇది ఏం చేయాలో తెలియలేదు. సరే అడవిలో ఓ పక్కన కూర్చున్నాడు మూల. అలా ముందుకెళ్తుంటే ఏదో కాస్త ఖాళీగా ఉంది, తెరిపిగా కూర్చునేసరికల్లా ఆ దారిలో ఒక చిన్న గుహ లాంటిది ఉంది. కొంతమంది బందిపోటు దొంగలు ఆ గుహలో తలదాచుకుంటారు. ఆ దొంగల్లో కొంతమంది అటువైపు వచ్చారు. వీడిని చూసి హడిలిపోయారు. ఎవరు నువ్వు అని అడిగారు. నేను దారి తప్పాను, రామాపురం వెళ్ళడానికి బయలుదేరాను, రామాపురం వెళ్ళాలని. రామాపురం దారి ఇటు కాదే అని అడిగారు వాళ్ళు. ఏమి ఇది కాదా దారి, ఇది కూడా దారి అని అనుకుని వచ్చాను అన్నాడు. వీడు దురుసైన స్వభావం, మాట విసురుగా చెప్పాడు. చెప్పేసరికల్లా రామాపురంలో ఎవరింటికి అన్నారు. ఏమో ఎవరింటికో తెలియదు, ఎవరో ఒకళ్ళ ఇంటికి, నా భార్యను వెతుక్కోవడానికి వెళ్తున్నాను అన్నారు. భార్యను వెతుక్కోవడానికి రామాపురం వెళ్ళాలి అంటే, రామాపురంలో మీ అత్తారున్నారా? కాదు. నీ చుట్టాలు ఉన్నారా? కాదు. ఎవరు లేని చోట నీ పెళ్ళాలనుకున్నా, ఏమో నాకు తెలీదు, నేను వెళ్ళాలి అంతే. అందరికీ దొంగలకు భయం వేసిన, ఓరు నాయన వీడు ఏ రాజ భట్టుడో, దొంగలు కనపడితే హడిల్ చావాల్సింది పోయి వీడింత హడితోమని సమాధానం చెప్తున్నాడు. భయం లేదు బడికి, పైగా రుసరుసలాడుతాడు. సరే ఏం ఆలోచించుకున్నారు వీళ్ళంతా. ఓ పక్కకి వెళ్ళి, ఒరే బాబు వీడి సైనికుడు, ఏదైనా లంచం ఇచ్చి వీడిని వదిలించుకోవాలి అని చెప్పి ఏం చేశారు, బాబు నీ పుణ్యం ఉంటుంది, నువ్వు ఇప్పుడు కనుక గీలేసావో మీ సైనికులంతా పటాలం వచ్చి పడిపోతుంది, మా మాట విను, నీకు రామాపురం వెళ్ళే దారి మేము చెప్తాము, మళ్ళీ ఇటు రాబోక ఇవి తీసుకో అని ఒక ఇంత మూట మణులు మాణిక్యాలు ఉన్న ఇంత మూట ఎత్తిపడి చేతిలో పెట్టారు. దగదగలాడిపోతున్నాయి రాళ్ళు. ఈ మూట ఉంచుకో, మీ వాళ్ళు ఎవరికి ఇవ్వద్దు, నువ్వు మళ్ళీ ఇటు రావద్దు, మేము ఎలాగో ఇక్కడ ఉండం, కానీ మేము ఇంతమంది ఉన్నామని మా ఆనుపాను గనక చెప్పామంటే రాజభట్లు మమ్మల్ని పట్టేస్తారు, బాబు నాయన అనేసరికి వీడికి ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, నేనే ఇబ్బందుల్లో ఉన్నా, నా ఇబ్బంది ఏదో నేను చెప్తుంటే వీళ్ళు వినిపించుకోకుండా ఈ కొత్త ఇది ఇస్తున్నారు. సరే ఏదైతే అయింది, పెళ్ళాం ఊరు వెళ్ళిపోవటం మనకు కలిసే వచ్చింది. డబ్బులు రొట్టెని పెట్టుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు, ఒక దారి దాకా తీసుకెళ్ళి ఇక్కడి నుంచి నువ్వు ఇలా వెళ్తే రామాపురం వెళ్తావు అని చెప్పి పంపించేసి దొంగలు వెళ్ళిపోయారు. ఆ మూట రొట్టెని పెట్టుకుని మెల్లిగా నడుచుకుంటూ వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఒకళ్ళిద్దరిని అడిగాడు, ఫలానా ఊరు నుంచి సీతాపురం నుంచి ఒక అమ్మాయి ఇచ్చింది, ఎవరింట్లో ఉన్నా ఉంటుందా అని. తీరా పీతాంబరం గారిని ఒక ఆయన ఇంట్లో ఈ అమ్మాయి ఉంటుంది. సరే ఆయన బయట వాకిలు ఉడుస్తుంది, ఇతను వెళ్ళేసరికి మొగుడు చూసి గబగబా లేదు లోపలికి వెళ్ళిపోయింది. ఈ లోపల పీతాంబరం గారు బయటకు వచ్చాడు. ఎవరో నువ్వు అంటే, ఏమంటే మీ అమ్మాయి పనిచేస్తుంది కదా, ఆ అమ్మాయి కోసం వచ్చాను, నా అమ్మాయి నా భార్య అన్నాడు. ఆ పిల్ల చాలా బుద్ధిమంతురాలు, చక్కగా పనిచేస్తుంది, అలాగే అని ఆ అమ్మాయిని పిలిచి అప్పచెప్పాడు. మీ ఆయన వచ్చాడు, మాట్లాడుకోమంటే ఇతను అన్నాడు, కమల క్షమించు, ఇంటికి వెళ్ళిపోదాం అనేసరికి, నా వల్ల కాదు నాయన, నీతో నేను పడలేను, నీ దగ్గర చేసే పని ఇక్కడ చేస్తే వీళ్ళు చాలా మంచివాళ్ళు, ఏదైనా కూర వండితే ఎంతో బాగుందంటారు, ఏదైనా వస్తువు కింద పడితే జాగ్రత్తగా పెట్టుకోమా, కాలు మీద పడుతుంది అంటారు, కానీ నన్ను ఏమీ అనరు, పంచప్రాణాలు చేతిలో పెట్టుకుని పని చేయాల్సి వస్తుంది నీ దగ్గర చేసుకునే చాకరీ ఎక్కడ చేసినా నా జీవితం వెళ్ళిపోతుంది, నేను ఇక్కడే ఉంటాను, నేను రాను నీతోట అనేసరికి, నేను మారిపోయాను, నన్ను క్షమించు, మీ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మీ పక్క వాళ్ళందరూ నన్నే కేకలేశారు, నాదే తప్పైపోయింది, వెళ్ళిపోదాం రావా అని అడిగాడు. అడిగితే అమ్మాయి ఏమంది, ఎందుకు అక్కడికి రావటం ఏముంది, 2 ఎకరాల కొండరా, మనకున్నది ఎంత, ఆ 2 ఎకరాల పొలం అమ్మేసి వచ్చేసేయి, వీళ్ళ దగ్గర పని చేసుకుందాం, నువ్వు పొలం పని చేయి, నేను ఇంట్లో పని చేస్తాను, వేడి నీళ్ళకి సన్నీళ్ళు సాయంగా ఉంటుంది, హాయిగా ఆ డబ్బులతోటి ఇక్కడ ఏదైనా పొలం కూడా కొనుక్కుందాము, మనం ఈ ఊరు మంచిది, మనుషులు చాలా మంచి వాళ్ళని అనేసరికల్లా, నువ్వు ఇంకా ఎవరి దగ్గర పని చేయక్కర్లేదు, మన దగ్గర ఎన్ని డబ్బులు వచ్చినాయో తెలుసా అని అన్నగా అది చూపించేసరికల్లా, అంటే నీకు కోపం తగ్గలేదు, నువ్వు దురుసుగా మాట్లాడటం వల్లే నువ్వు పోలీసు అని వాళ్ళు భయపడ్డారు, నీ గుణం మారదు, నీతో కలిసి ఉంటే నా పరిస్థితి ఎప్పుడు ఇంతే, ఈ డబ్బులు పెట్టుకుని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేయి, నేను మాత్రం నీతో రాననేసి. దాంతో వీడు చాలా దిగాలుగా, అది కాదు కమల, అక్కడ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో భయపడితే వాళ్ళ దగ్గర నేనేం చేయలేక అలా గట్టిగా మాట్లాడాను, నేను నా పద్ధతి మార్చుకుంటాను, నాతో రా, వెళ్ళిపోదాం, మనం పట్టణం వెళ్ళిపోయి ఏదైనా ఇల్లు కొనుక్కుని చిన్న వ్యాపారం ఏదైనా పెట్టుకుందాం, ఈ నగలు అమ్ముకుని అని బతంలాడాడు. సరే అమ్మాయి అంది, నీ ప్రవర్తనలో చిన్న తేడా వచ్చినా నేను వెళ్ళిపోతా వెనక్కి, ఇక్కడికే వచ్చేస్తా, వీళ్ళు పని చేయించుకుంటారు, వీళ్ళు చాలా మంచివాళ్ళు అంటే. సరేనండి, నేను అసలు
మార్చుకోను, ఇంకా ఈ కోపిష్టతనాన్ని తీసుకురాను. కోపిష్టతనం ఏమి లేదు, నాకు ఒకలా కావాలి, అందులో చిన్న తేడాను కూడా నేను సహించలేను. 4 రోజులుగా నువ్వు లేకపోతే అన్నం వండుకు తింటాం కూడా నా వల్ల కాలేదు. అప్పుడు నాకు తెలిసి వచ్చింది, నాకు కూడా తెలిసింది. ఒక తోడుగా ఒక వ్యక్తి ఉంటే దాన్ని చెడగొట్టుకోకూడదని నాకు అర్థమైంది. నేను ఇంకెప్పుడు అట్లా చేయనని బాగా బతిమలాడి ఒప్పించుకున్నాడు. సరే, ఆ ఇంటి వాళ్ళు ఏమన్నారు, పిల్ల చాలా మంచిది నాయన, బుద్ధిమంతురాలు, ఎప్పుడైనా అవసరమైతే ఇక్కడికి రండి అని చెప్పి ఇద్దరిని వీడుకోలు పలికేశారు. ఇతను భార్యను తీసుకుని, ఆ గోపాలం ఈ కమలను తీసుకుని సిటీకి వెళ్ళిపోయాడు. ఓ ఇల్లు కొనుక్కుని చిన్న వ్యాపారం పెట్టుకుని భార్య భర్త చక్కగా పిల్లల్ని కానీ పెంచుకుని స్థిమితంగా ఉన్నారు. ఇక అతను ఎప్పుడు ఈ కోపంగా ప్రవర్తించకుండానే ఉన్నాడు, శాంతాన్ని అలవరుచుకున్నాడు అనమాట. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. కానీ మనం నిజ జీవితంలో కూడా చూస్తూ ఉంటామండి, అలా తొందరగా కోపం తెచ్చేసుకుంటారు కొంత చిన్న చిన్న విషయాలకి, మళ్ళీ వెంటనే తగ్గుతారు అనుకుంటా. బహుశా తగ్గకేం చేస్తారు, కానీ తగ్గుతారు. అవతల వాళ్ళు ఊరుకుంటూ ఉంటే వీళ్ళు ఊరుకున్నారు కాబట్టి ఇంకా రెచ్చిపోతూ ఉంటారు. అవునవును, ఊరుకోవద్దన్నాం అనుకో, వాళ్ళు వీళ్ళు పోట్లాడుకుని చెరో పక్కకి తెంపేస్తారు. కష్టం. ఇప్పుడు ఎలా సాచువేతగా పోవాలి కదా జీవితం, సందర్భానుసారం. అంతే కదండి, సందర్భానుసారం సాచువేతగా వెళ్ళాలి. పోట్లాడుకుంటే ఏమవుతుంది, పైగా కోపం అవతల వాళ్ళు పడుతున్నారని నీకు నోటుకొచ్చిన మాటలు అంటూ ఉంటే ఎలా కుదురుతుంది? అన్నిసార్లు పడలేరు కదా. అన్నిసార్లు పడరు, అన్నిసార్లు సమయం నీకు అనుకూలంగా ఉండదు. అప్పుడప్పుడు వాళ్ళ చేతులకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అంతంత కోపాలు ఉండకూడదు, మరి కోపాన్ని తగ్గించుకోవాలి. అదే. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము అమాయకంగా ఉండే స్త్రీల గురించి కొన్ని కథలు చెప్పుకున్నాము, గుర్తొస్తుంటేనే నవ్వు వచ్చేస్తా ఉంది. అలాంటి స్టోరీ ఏదైనా? ఇప్పుడు అమాయకపు మగవాళ్ళ కథలు కూడా చెప్పాల్సిందే కొన్ని. ఖచ్చితంగా అండి. అసలు ఎందుకు ఆడాళ్ళే అమాయకంగా ఉంటారు? ఎందుకు అస్సలు కాదు, మగవాళ్ళు కూడా అమాయకంగా ఉంటారు పాపం. అవును, వాళ్ళ సంగతులు కూడా కొన్ని చెప్దాం తప్పకుండా ఈ కథ అయిపోయాక. ఓకే అండి. ఒక ఊళ్ళోనట ఒక శిల్పి ఉండేవాడు. చందమామ కథ ఇది. ఈ శిల్పికి ఆయన భార్య అంటే చాలా ప్రీతట. పాపం ఆవిడ అనుకోకుండా సడన్గా కాలం చేసింది. ఆయన ఏం చేశాడు, ఆవిడ విగ్రహాన్ని ఒకదాన్ని తయారు చేసుకున్నాడు, చెక్కుకున్నాడు. ఓకే. విగ్రహాన్ని చెక్కి ఇంట్లో మధ్యలో ప్రతిష్టాపన చేశారు. మధ్యలో పెట్టుకున్నారు, ఇంటి మధ్యలో. అంటే ఒక పెద్ద హాల్ ఉండి అటు ఇటు గదులుంటే ఆ హాల్లో పెట్టుకున్నారు. అయితే ఏమైందట, శిల్పికి 2 కుమారులు ఉన్నారు. కొన్నాళ్ళ తర్వాత ఆయన కూడా కాలం చేశారు. ఆయన బతుకుండగా రోజు కాసేపు ఆ శిల్పం దగ్గర కూర్చుని భార్యకి పిచ్చాపాటి ఇంట్లో సంగతులు అవి చెప్పేవాళ్ళు. అక్కడి నుంచి భోజనం చేసేటప్పుడు ఓ విస్తరి ఆవిడ కూడా వేయించి కాస్త పప్పు కూర అంత అన్నం పెట్టించి, ఏం తింటుంది విగ్రహం. తర్వాత తన భోజనం అయ్యాక ఆ విస్తరిని బయట పెడితే కాకులు పిచ్చుకలు తినేవి. భార్య మీద ఉన్న ప్రీతికి ఆయన అలా చేసేవాడు. ఫాలో అవ్వాల్సిన సంగతి కదా ఇది. మంచి భర్త అండి. ఓకే. అయితే ఏమైంది, 2 కుమారులు ఉన్నారు. కొంతకాలానికి శిల్పి కూడా కాలం చేశారు. చేస్తే 2 అబ్బాయిలు కలిసే ఉండేవాళ్ళు. అయితే ఏంటంటే కొంచెం పెద్ద కోడలు, 2 అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అయినాయి. పెద్ద కోడలు యశోద కొంచెం చురుకు, చిన్న కోడలు కనకమ్మ కొంచెం మెతగ్గా ఉండేది. అమాయకురాలు, అంటే తెలివి తక్కువది కాదు. అమాయకత్వం వేరు, తెలివి తక్కువతనం వేరు కదా. కొంచెం అమాయకంగా ఉండేది. అవతల వాళ్ళు ఏదైనా దొంగ పని చేసినా ఈవిడికి అర్థమయ్యేది కాదనమాట. సహజంగా తీసుకునేది, ఎలా ఉన్న వాళ్ళని అలాగే స్వీకరించేది, కానీ తెలివిగా ఆలోచించేది కాదు. అయితే ఏమైంది, ఆవిడ ఎంతసేపు గట్టిగా ఉండి ఈ అమ్మాయితో పని చేయించేసేయటము, ఏదైనా వస్తువులు తేగానే మంచి వస్తువు తను సెలెక్ట్ చేసేసుకుని పిచ్చి వస్తువు చెల్లెల కోసం వదిలిపెట్టడం అట్లా చేసేది. అన్నదమ్ములు ఏమనుకున్నారంటే, మనం సెపరేట్గా ఉందాము, ఎవరి సంసారాలు వాళ్ళు దిద్దుకుంటే సరిపోతుంది. ఎంతసేపు ఆ అమ్మాయి తెలివిగా ఉండి, అమ్మాయి అమాయకంగా ఉండి ఇలా అవుతోందని రెండో కోడలు భర్త అంటే రెండో కొడుకే, అన్నయ్య సెపరేట్గా ఉందాం, ఆస్తులు కలుపుకుందాం, ఇల్లు సెపరేట్గా ఉండి ఎవరి వంట వాళ్ళు వండుకుందాం అని చెప్పాడు. సరే, సెపరేట్ అయిపోయారు. ఏం చేశారు, హాల్ ఉంది కదా మధ్యలో, అమ్మ విగ్రహం ఉన్నది, దానికి అటు ఇటు రూములు ఉన్నాయి. హాల్ మాత్రం కామన్గా వదిలిపెట్టుకుని అటు రూములు వాళ్ళు, ఇటు రూములు వీళ్ళు వాడుకునేవాళ్ళు. చెరుకో వంటిల్లు ఏర్పరచుకున్నారు. ఈ కనకమ్మ చక్కగా వంట చేసేది, వంట బాగుండేది. మామగారు ఉండగా ఆయన రోజు భార్య దగ్గర కూర్చుని పిచ్చాపాటి మాట్లాడేవాడు కదా. అట్లా ఈ అమ్మాయి కూడా అత్తగారి దగ్గర కూర్చుని అత్తయ్యాన్ని పొద్దున్నే దండం పెట్టేది. ఓ పువ్వులు తెచ్చి ఆ విగ్రహానికి తల్లో పువ్వులు ముడిచి కాస్త రోజు బొట్టు పెద్ద ముత్తైదు కదా, పసుపు రాసి కాస్త బొట్టు పెట్టి దండం పెట్టుకుని ఇంట్లో ఉన్న సంగతులు ఆవిడకి చెప్తూ ఉండేది. అయితే ఏం చేసేది, ఆ మామగారు చేసినట్టే ఓ విస్తరేసి కూర నార అన్నీ వేసి అక్కడ పెట్టేది. సరే, పెట్టాక ఈ కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమైంది, అత్తగారితో మాట్లాడుతూ ఉండటం అవన్నీ బాగా అలవాటయ్యి ఈ అమ్మాయి అమాయకత్వంతో, అత్తయ్య రోజు ఆకు పెడుతున్నా ఒక్కనాడు కూడా మీరు తింటల్లా, ఇవాళ మీరు తినాల్సిందే, మీరు తింటే కానీ నేను తిన్నని విగ్రహం దగ్గర కూర్చుంది. అయితే ఈ పక్కన యశోద ఉంది కదా తోడుకోడలు, తెలివి. యశోద ఏం చెప్పిందంటే, అదేమిటి కనకం
అత్తగారు పెద్దావిడ కదా, నీ ఎదురుగుండా ఎలా తింటారు? చిన్నపిల్లలు చూస్తుంటే పెద్దవాళ్ళు తింటారా? తలుపేసుకుని అవతలకి వెళ్ళు, ఆవిడే తింటుంది. అవునక్కయ్య భలే మంచి మాట చెప్పావు, అలాగేనంది అని లేస్తుంటే అడిగింది కనకం, అదేమిటే చిన్నపిల్లలకు పెట్టినట్టు ఇంతంత కూర వేసావు? మరి కాస్త కూర మరి కాస్త పప్పు వెయ్యి, అత్తగారు భోజనం చేసేటప్పుడు ఆ మాత్రం కూర తిందు పెద్దావిడ అంది. అనేసరికి ఈవిడే అనుకుంది, ఏమంది, మామయ్య గారు అన్నం తినేటప్పుడు శాస్త్రానికి పెట్టేవారు, అంత అన్నం పెట్టి పప్పు కూర చారు కొంచెం కొంచెం వేసేవాడు, ఊరికే శాస్త్రానికి అంతే కదా. ఆ తర్వాత తీసుకెళ్లి పిచ్చుకలు పెడితే పప్పు కూర కలుపు తింటాయి ఏమిటి పిచ్చుకలు? తినవు, ఒట్టన్నం తింటాయి. ఆ ఆకు పడేసేవాళ్ళు, ఏ ఆవుకో పెట్టేవాళ్ళు, ఆ కూర ఆ పప్పు ఆవో ఏదో తినేసేది. అలా అలవాటుగా అంతే పెడుతోంది. ఇప్పుడు భోజనం చేయమన్నప్పుడు నువ్వు అంత అన్నం పెడితే ఇంత కూర ఇంత పప్పు వేస్తే ఎట్లా? ఆ మాత్రం వేయొద్దు. సరే ఏం చేసింది, మళ్ళీ పప్పు కూరలు గుర్తుంటుంది, అది పుచ్చుకొచ్చి పప్పు కూర చక్కగా చిన్న కప్పుతోటి పులుసు, ఇంత పచ్చడి పెరుగు అన్నీ పెట్టి, అత్తయ్య బాగా భోజనం చేయండి అని కాకు నిండా అన్నం పెట్టి వెళ్ళిపోయి తలిపేసింది. తలిపేసుకున్న తర్వాత ఒక అరగంట పోయాక అత్తగారికి తాంబూలం పుచ్చుకొని వచ్చింది. చూస్తే ఆకు ఖాళీగా ఉంది, అన్నం లేదు, పప్పు లేదు, కూర లేదు, పులుసు గిన్నె ఖాళీ అయిపోయింది, పెరుగు గిన్నె ఖాళీ అయిపోయింది. ఈ అమ్మాయి చాలా సంతోషించింది, అత్తయ్య నా నేను వంట నచ్చిందా, కూర అది బాగా కుదిరిందా అని ఆవిడ తల ఊపిందని అనుకొని సంతోషించి తాంబూలం అక్కడ పెట్టింది. అన్నం తిన్నాక ముత్తైదు తాంబూలం వేసుకోదు, ఆ రోజుల్లో అలవాట్లు అవి. సరే ఇలాగ రోజులు గడుస్తున్నాయి. రోజు పెడతానే ఉంది. రోజు అమ్మాయి వంట చక్కగా సాంగంగా చేసి అత్తగారికి ఇష్టమని తెలగపిండి కూర చేస్తుంది, అత్తగారికి ఇష్టమని కందం బచ్చలు కూర చేస్తుంది, ముక్కల పులుసు చేస్తుంది, సేమియా పాయసం చేస్తుంది, ఏదో చేస్తూ ఉంటుంది. చేసిన రోజున చక్కగా అన్నీ పెడుతుంది. ఒక రోజు కూర ఏదో కూరలు లేవు, పని సాగలేదు, పిల్లాడు ఏడ్చాడు, వంట వేళ పెద్దగా వంట కుదరలేదు, ఇవాళ ఇంతే చేశాను అత్తయ్య అని ఓ పక్కన ఇంకో పచ్చడి కూడా వేసి ఏదో పెట్టేది. రోజు ఆ ఖాళీ అయిపోయింది, అత్తగారు తినేసిందని విస్తరి తీసుకెళ్ళి ఆవుకు పెట్టేది. గడిచింది కొన్నాళ్ళు, ఒక నెల్లాళ్ళు గడిచింది. నెల్లాళ్ళు గడిచాక ఏదో పండగో పేరెంటమో వచ్చింది వాళ్ళ ఇంట్లో. వస్తే వాళ్ళ భర్త పనిలోకి వెళ్ళకుండా ఇంట్లో ఉండిపోయాడు. ఆ అమ్మాయి భర్త రెండో కొడుకు, శిల్పి గారి రెండో అబ్బాయి. అయితే ఏమంది, ఇది ఆకు నిండా అన్నం వడ్డించి పెడుతుంటే అదేమిటి అంతంత వడ్డిస్తావు, ఏ కాకులు తింటే ఎంత పిచ్చిమొహం, అంతంత వడ్డించుకో అన్నాడు. అదేమిటండి అత్తయ్య తింటారు. అత్తయ్య తింటాం ఏమిటి నీ బొందా అన్నాడు. నిజమండి, అత్తయ్య గారు రోజు భోజనం చేస్తున్నారు అనేసరికి తెల్లబోయాడు. అమ్మ తింటాం ఏమిటి, ఆవిడ ఎప్పుడూ చనిపోయిన మనిషి, శాస్త్రానికి పెట్టేవాడు నాన్న, ఆవిడ మీద ప్రీతితో ఒక గౌరవం, అంతేగాని శిల్పం తింటాం ఏమిటి అంటే మీకు తెలీదు, నెల్లాళ్ళ నుంచి నేను పెట్టిన పప్పు కూర పచ్చడి ఆ శాంతం తినేసేవారు. మధ్యలో రోజు కూరలో ఉప్పు తక్కువైంది, ఆ పూట కూర వదిలేశారు. ఓ రోజు పచ్చట్లో ఉప్పు కారం ఎక్కువైంది, ఆ పూట పచ్చడి వదిలేశారు. తింటున్నారంటుంది. వీడికి అర్థం కాలేదు, ఏమిటిది విచిత్రం. సరే అక్కడి నుంచి పెట్టు, ఏం తింటుందో నేను చూస్తానండి. చీచి అట్లా పెద్దవాళ్ళు తింటున్నప్పుడు చూడకూడదండి, అక్కయ్య కేకలేస్తుంది, అందుకని నేను చూడను, మీరు చూడకండి, భోజనం అయ్యాక అప్పుడు తాంబూలం పెడదామంతే. సరే భోజనం అయింది. ఒక అరగంట తర్వాత తాంబూలం పుచ్చుకుని తలుపు తీసి చూస్తే ఆకులో ఏమీ లేదు. ఇతను తెల్లబోయాడు, ఇదేం వింత, ఎక్కడా లేనిది, ఆశ్చర్యపోయాడు. సరే అతనికి ఏం డౌట్ వచ్చింది, ఇక్కడ ఇంకేదో మతలబు ఉంది, ఇంకేదో జరుగుతోంది అనుకుని ఏం చేశాడు, 2-3 రోజులు ఆ వేళకి వెళ్ళకుండా, భార్యకి తెలియకుండా చూడడానికి ట్రై చేశాడు. ఆవిడ అడ్డుకునేది, ఇతన్ని చూడనిచ్చేది కాదు. ఒక 3-4 రోజుల తర్వాత ఒకరోజు అతను వదిన చిన్న గిన్నెలు తెచ్చి కూర పులుసు అన్నం అన్నీ తన ప్లేట్లో వేసి, అది చిన్న గిన్నెల్లో పులుసులు అవి పోసుకుని పళ్ళెల్లో ఈ అన్నం అది పెట్టుకుని తీసుకెళ్ళిపోవటం చూశాడు. చూసేసరికల్లా అతనికి ఆశ్చర్యం, మా వదిన ఎంత పనిచేస్తోంది, ఈ మాట బయటకు వస్తే ఎంత పరువు తక్కువ, అన్నయ్య గురించి నలుగురు ఏమనుకుంటారు, బయటికి రానివ్వకూడదు కదా. సరే ఇప్పుడు ఏం చేయాలి, బాగా ఆలోచించి ఒకరోజు భార్యని, ఏమే తలుపు సందులోంచి చూడు, అమ్మ ఏ రూపంలో వచ్చి అన్నం తింటుందో నీకు తెలియదు కదా, ఆత్మ కదా, ఏ రూపంలో వచ్చి తింటుందో తలుపు సందులోంచి చూడమన్నాక ఏమైంది, ఈ అమ్మాయి తలుపు సందులోంచి చూస్తే తోడుకోడలు గిన్నెల్లో వేసుకెళ్ళిపోతున్న సంగతి చూడలేకపోయింది. కానీ ఆకు విస్తరి ఖాళీగా ఉండటం, తోడుకోడలు ఆ అత్తగారి విగ్రహం దగ్గర నుంచి నడిచెళ్ళటం కనపడింది. అక్కయ్య రూపంలోనే అత్తగారు వచ్చి తింటోంది అనుకుంది. అప్పటికీ కూడా ఆవిడ తోడుకోడల్ని అనుమానించట్లేదు అమ్మాయి పాప. మళ్ళీ భర్తకు చెప్పింది సాయంకాలం, ఏమండి నేను మధ్యాహ్నం చూశాను, అక్కయ్య రూపంలోనే అత్తయ్య భోజనం చేస్తోందండి అంటే, మరి అంత ఉదారంగా పెద్ద కోడల రూపంలో వచ్చి తింటోంది, వెళ్ళి ఆవిడకి దండం పెట్టద్దుటే నువ్వు అన్నాడు. అనేసరికల్లా ఈవిడేం చేసింది, సరే గబగబా సాయంకాలం వెళ్ళి తాంబూలం తీసుకెళ్ళి అక్కగారి చేతిలో పెట్టి, అక్కయ్య నువ్వెంత అదృష్టవంతురాలివి,
అత్తయ్య నీ రూపంలో వచ్చి చక్కగా భోజనం చేస్తున్నారు అని దండం పెట్టి కావలిచ్చుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుని సంతోషించింది. ఈవిడ అమాయకంగా సంతోషించింది, అవతల వాడికి ఏమైనా తేలుగుట్టిన దొంగ అయిపోయింది అనమాట. తోడుకోవడం సిగ్గేసింది, కామ్గా తీసుకోవడం మానేసి. 2వ రోజు రాల, 3వ రోజు రాల, విస్తర అలాగే ఉంది పెట్టింది పెట్టినట్టు. సాయంకాలం ఆ రోజు చూసింది, మర్నాడు సాయంకాలం ఏడుస్తూ కూర్చుంది. భర్త వచ్చేసరికి ఎందుకే ఏడుస్తున్నామంటే, ఏమండి అత్తయ్య కోపం వచ్చినట్టుంది, రావడం లేదు, అన్నం తింటా మానేశారండి అని అనేసరికల్లా అట్లా కాదే అమ్మ సంతోషపడింది. అమ్మకి అర్థమైంది నువ్వు తనని తెలుసుకున్నావని. ఎక్కడో పుట్టడానికి వెళ్ళిపోయి ఉంటుంది ఆవిడ, ఎక్కడో పుడుతోంది. మనం తెలిసిన వాళ్ళ ఇళ్లలో ఎక్కడైనా అమ్మ పోలికల్లో పిల్ల పుడితే ఆ పిల్లని చూద్దాంలే మనం అని ఇక ఇవాళ నుంచి అల్లా పెట్టకు, నానబెట్టినట్టే కొద్ది కొద్దిగా పెట్టి అది తీసుకెళ్లి కాకులు పెట్టి ఆ తర్వాత విస్తరైతే ఆవుకు పెడదు కానీ అని ఒప్పించేశాడు భార్యని. అమాయకురాలు కదా, కన్విన్స్ అయిపోయింది అనమాట. సరే తర్వాత కొన్నాళ్ళు గడిచిన తర్వాత అప్పుడు అతను ఆ వదిన గారు వచ్చి గిన్నెలో తీసుకెళ్తుందనే సంగతి భార్యకి స్లోగా తెలియజేశాడు. రచ్చ చేయలేదు, నిదానంగా తెలియజేశాడు. ఈవిడే సిగ్గుపడి తోడుకోడలు కూడా ఇక ఆ పని చేయటం మానేసింది, మెల్లిగా జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టింది అనమాట. ఈవిడ అమాయకత్వం ఏ దశకి వెళ్ళింది, విగ్రహమే వచ్చి తినేస్తుంది ఒకటి. పోనీ అత్తగారు ఆత్మ తోడుకోడల రూపంలో వచ్చింది. ఇప్పుడు మామూలుగా తెలివిగల వాళ్ళైతే ఏమనుకుంటారు, అమ్మా నేను అత్తగారు తింటుంది అనుకున్నాను, ఈవిడ ఎత్తుకుపోతుంది దొంగమొహం అని అనుకోరా మామూలు వాళ్ళు కదా. ఈవిడ అమాయకురాలు పాపం. ఈ అమాయకత్వంతో ఈ పని చేసింది అనమాట. తర్వాత నుంచి భర్త ఈవిని కొంచెం కాస్త తెలివిగలదాన్ని చేయటం కోసం ఒక ట్యూషన్ మాస్టర్ని పెట్టి ఈవిడికి పుస్తకాలు చదవటం అవి నేర్పించారు. కథలు చదివితే మనుషులను ప్రపంచం తెలుసుకుంటుంది, కొంచెము రామాయణ మహాభారతాలైనా చదువుకుని ప్రపంచంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో అర్థం చేసుకుంటుందని చదువు చెప్పించే ప్రయత్నం చేశాడు. ఇంతకుముందు ఆవిడ అమాయకురాలు, కాస్త చదువు చెప్పించి విద్యార్థికురాలు చేయడానికి ట్రై చేశాడనమాట. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది, మంచి స్టోరీ, పిల్లలకి చెప్తానికి కూడా చాలా బాగుంటుంది. రైట్ రమ్మగారు, ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. జయ. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, తెలివితేటలు అనేవి ఎవరికి వారికే. మనకు ఒక తెలివి ఉంటే ఇంకొకరికి ఇంకొక తెలివి, మనల్ని మించిన తెలివితేటలు ఉండొచ్చు. కానీ తెలివి తక్కువ తనంలో కూడా ఇలా ఉంటారా అంటే, ఒకడు తెలివి తక్కువ అనుకోండి, వాడికన్నా తెలివి తక్కువ, వాళ్ళకన్నా తెలివి తక్కువ, అలా కూడా ఉంటారా రమ్మగారు? ఎందుకుంటారు, బోళ్ళంత మంది ఉంటారు. అవునా? ఇప్పుడు మనం ఒకళ్ళని చూస్తాం, మనం ఒక అత్తగారు కథ చెప్పుకున్నాం కదా, అల్లుడికి మర్యాద చేసింది అంటే దొంగకి మర్యాద చేసిన అత్తగారు. ఎక్సలెంట్ స్టోరీ రమ్మగారు. ఇప్పుడు అంతకంటే తెలివి తక్కువ వాళ్ళు, అంతకంటే అమాయకులు, అంతకంటే లోకం పోకడ తెలియని వాళ్ళు, ఏ పని ఎలా చేయాలో అర్థం కాని వాళ్ళు బోళ్ళంత మంది ఉంటారు జయ. ఇప్పుడు తెలివి గల వాళ్ళు ఎలా ఉన్నారో తెలివి తక్కువ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు బతికేస్తారు, వీళ్ళు బతికేస్తారు. ఇప్పుడు తెలివి గల వాళ్ళు తెలివితో బతికేస్తారు, తెలివి తక్కువ వాళ్ళు వాళ్ళ అమాయకత్వంతో మిగిలిన వాళ్ళ సహాయంతో బతికేస్తారు. హాయిగా లోకం పోకడ తెలియదు అనుకో, ఎంత హాయిగా ఉంటారో. తెలివి గల వాడికి అన్ని కష్టాలే, తెలివి తక్కువ వాడికి ఏ బాధ లేదు, హాయిగా హ్యాపీగా ఉండిపోచ్చేటారా. మందమతుల కథలు బోల్డ్ అని ఉన్నాయి మన దగ్గర, తెలివి తక్కువ కథలు. అదొక కథ చెప్పాం కదా. అయితే ఇది మీరు ఏ ఉద్దేశంతో ఈ కథ చెప్పారు, దీనివల్ల పిల్లలకి ఏమొస్తుంది ఇలాంటివి అడగండి. ఫన్నీ స్టోరీనా? ఫన్నీ స్టోరీ. పెద్దవాళ్ళకి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇంత తెలివి తక్కువగా ఎలా ఉన్నావురా అంటాం ఒక్కొక్కటి మనం, అంతకంటే తెలివి తక్కువ వాళ్ళు కూడా కనిపిస్తారు అప్పుడప్పుడు. చెప్పండి రమ్మగారు. ఒక ఊళ్ళో సోమయ్య అని ఒక అతను ఉన్నాడు. అయితే అతను ఏంటంటే వాళ్ళ మామగారికి ఆడపిల్లలే ఉన్నారు, మగపిల్లలు లేరు. వాళ్ళు ఏం చేశారు, ఈ సోమయ్యని ఇల్లరికని తీసుకున్నారు. ఇంకో చిన్న పిల్ల ఉంది, ఆ పిల్ల ఏదో కొంచెం అమాయకురాలన్నమాట. పిల్లకి పెళ్లి చేయటము అవి కొంచెం కష్టమే. పెద్ద పిల్లకి పెళ్లి చేశారు. సరే వీళ్ళరికం వెళ్ళాడు. వీళ్ళరికం వెళ్తే అత్తగారు అమాయకురాలే, కూతురు అమాయకురాలే, అమాయకంగా ఉండేవాళ్ళు. సరే ఈ కూతురుకు ఒక చిన్న పిల్లాడు పుట్టాడు. ఒక రోజట ఇతను వాకిట్లో ఏదో పని చేసుకుంటుంటే ఈ భార్య కనకమ్మ, అమ్మాయి పేరు, పిల్లాడిని చక్కగా స్నానం చేయించింది, సాంబ్రాణి గిమ్రాణి వేసి బొట్టు గిట్టు పెట్టి చొక్కా వేసింది, పిల్లాడిని ఉయ్యాల్లో వేసి ఊపు అయ్యి పాట పాడుతోంది. పాట పాడుతుంటే పాట ఆపేసి సడన్గా ఆ ఉయ్యాలు ఏం ఉయ్యాలుంది వాళ్ళ ఇంటో, జోలి కాదు అంటే మనం చీరతో వేసే ఉయ్యాలు కాకుండా తొట్టె ఉయ్యాల్లో వేసింది అనమాట. తొట్టె ఊపుతోంది, ఊపుతూ పాట పాడుతున్నది కాస్త ఓవర్మని ఏడవటం మొదలుపెట్టింది. ఉయ్యాలుగా తలా నుంచేసి ఏడుస్తోంది. ఏడుస్తుంటే అంత గట్టిగా వాళ్ళ అమ్మ వచ్చి, ఎందుకే అమ్మాయి అంత గట్టిగా ఏడుస్తున్నావు, ఏమైందమ్మా, ఏమైంది, ఏమైనా చెప్పా, పిల్లాడు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడు అంటే, కాదమ్మా ఈ పైన చూడు అటక మీద. అంటే గోడలు పాతకాలంలో పెంకుటిళ్ళకి ఇట్లా గోడ ఉండి గోడ మీదకి కదా పెంకులు వాళ్ళు ఉంటాయి. పెంకుటిళ్ళు అబ్జర్వ్ చేయండి, గోడ పెంకులు ఆనుకుని ఉండవు, ముందుకుంటుంది, ఇట్లా ఏటవాలుగా ఉంటుంది. ఈ గోడ వారంలో మనం ఏం చేసేవాళ్ళం, ఇది వరకు ఇతడి సామాన్లు అవన్నీ పెట్టుకుని, ఇప్పుడు కూడా కనపడతాయి, మా ఇంట్లో కూడా అలాగే ఉండేవి. ఈ పైకి ఒక పెట్టు ఉందిట, అంత పెట్టే.
ఆ అమ్మాయి ఏం ఊహించింది, ఓ పిల్లి గనక ఎలి కోసం పరిగెడుతూ ఈ పెట్టెను గనక తోసేస్తే ఆ పెట్టె కాస్త ఉయ్యాల మీద పెడితే నా పిల్లాడి మీద పెడితే పిల్లాడు ఏమైపోతాడు అని ఏడుస్తోంది. అయ్యో అవునే అమ్మాయి ఎంత కష్టమే అని తల్లి కూడా ఏడవటం మొదలుపెట్టింది. ఇద్దరు చేరుకో పక్కన నుంచి ఉయ్యాల పక్కన పిల్లాడు నిద్రవుతున్నాడు, అమ్మ కూతురు కలిసి ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే ఈ రాగం పెట్టేసరికి ఓ అని ఏడుస్తుంటే ఆరునొక్క రాగం బయట నుంచి అల్లుడు వచ్చాడు లోపలికి ఆ సోమన్. ఏమిటో ఏమైంది అంటే ఇద్దరు కలిసి సగం రక్కులు బుక్కులతోటి ఏడుస్తూ కొన్ని మింగేసి కొన్ని చెప్పి మొత్తానికి పిల్లి వచ్చి ఈ డబ్బాని పడేస్తుందేమో పిల్లాడి మీద పడుతుందేమో అనేసి చిచ్చి మీ అమాయకత్వాలు తగలయ్యా, ఇంతకంటే మందమతలు ఎవరైనా ఉంటారా లోకంలో, దిక్కుమాల పెళ్ళి అనవసరంగా చేసుకున్నాను అని ఏం చేశాడు, ముందు ఒక స్టూల్ వేసుకుని ఆ డబ్బా అక్కడి నుంచి తీసేసాడు. తీసేసి నేను చచ్చిన మీతో ఉండను, తెలివి తక్కువ మొహాలు మీతోటి నేను పడలేకపోతున్నాను, మీకంటే తెలివి తక్కువ వాడు ఎవడైనా కనపడితే అప్పుడు వస్తా ఇంటికి, అప్పటిదాకా నేను ఇంటికి రాని బయటకు వెళ్ళిపోయాడు. ఓ అమ్మ కూతురు చేష్టలు దక్కి నుంచున్నారు, అల్లుడు వెళ్ళిపోతుంటే ఏం చేయాలో కూడా తెలియదు వాళ్ళకి పాపం, అంత అమాయకులు. వీడు కాస్త వెళ్ళిపోయాడు. సరే ఏం చేశాడు, వెళ్తూ ఏదో కాస్త డబ్బులు అవి జేబులో పెట్టుకుని దేశంచారం వెళ్ళిపోయాడు. విసిగిపోయాడు అనమాట వీళ్ళ అమాయకత్వాలతోటి. కొన్నాళ్ళు తిరిగి వస్తే మైండ్ ఫ్రెష్ అవుతుంది. అయితే చాలా దూరం ఏదో వెళ్ళిపోయాడు. కొన్ని ఊళ్ళు దాటాక ఓ ఊళ్ళో పొద్దునే ఓ ఊరు చేరాడు. ఆ ఊళ్ళోట ఒక పూరు గుడిసె కనపడింది ఇతనికి. ఒక అతను ఓ తట్ట పుచ్చుకొస్తున్నట్ట బయటికి, పుచ్చుకొచ్చి కాసేపు ఎండలో నుంచుంటున్నాడు. తర్వాత లోపలికి వెళ్తున్నాడు, మళ్ళీ తట్ట పుచ్చుకొచ్చి మళ్ళీ ఎండలో ఇట్లా పెట్టి నుంచుంటున్నాడు, మళ్ళీ తట్ట పుచ్చుకుని లోపలికి వెళ్తున్నాడు. ఒక 5-6 సార్లు అయ్యాక అడిగాడు, బాబాయ్ ఏం చేస్తున్నావు అంటే, ఇల్లంతా చీకట్రా అబ్బాయి, ఎండ రావట్లేదు, అందుకని కొంచెం ఎండ తట్టలో పట్టి లోపల తీసుకెళ్ళి పోసొస్తున్నాడు. ఇప్పుడు 30 తట్టలు పోసాను రా, అయినా కూడా చీకటిగానే ఉంది మా ఇల్లు, ఎండ పట్టుకెళ్ళి లోపల పోసాను కదా అన్నాడు. అనేసరికి వీడి తెలివి తక్కువతాను అని, సరే ఇలా కాదు బాబాయ్, ఓ గుణపం ఉందా మన ఇంట్లో అన్నట్ట. ఉందిరే అబ్బాయి, ఎందుకు లేదు నాయన, ఎన్ని రోజుల నుంచో ఈ ఎండని ఇంట్లో పెట్టలేక చచ్చిపోతున్నాను రా, అస్సలు వెలిగే లేదు అన్నాడు. నువ్వు ఉండు నేను చెప్తాను, గుణపం పట్టరా అన్నాడు. అన్నాక ఏం చేశాడు, ఈ చుట్టీలు కదా చుట్టూతా కట్టి ఇట్లా పాకేశారనమాట. 2 చోట్ల ఇంతంత హోల్స్ పెట్టాడు గోడలకి. మరి హోల్స్ పెట్టేసరికల్లా క్రాస్ వెంటిలేషన్, గాలి వెలుతురు 2 వచ్చేస్తాయి. లోపల రాగానే ఆయన ఆశ్చర్యపడి, ఓరి నీ తెలివి, ఎంత తెలివిరా నీకు, ఇల్లంతా వెలుగు వచ్చేసింది, ఎండంతా ఇంట్లోనే ఉంది, నువ్వు భలే తెలివైన వాడివిరా అన్నాడు. నా తెలివితేటలు భలే కాదు, నీ తెలివి తక్కువతనం భలేగా ఉందని సణుక్కుని మీరేం చేశాడు, వాళ్ళ ఇంట్లో ఆ పూట అన్నం తిని వెళ్ళిపోయాడు. నా పెళ్ళాం కంటే తెలివి తక్కువ వాడి కూడా కాపాడాడు. సరే అక్కడి నుంచి ఇంకా 2-3 ఊళ్ళు ఇంకా తిరగాలని ఉంది అతనికి. వెళ్తే ఓ 2-3 ఊళ్ళు దాటాడు. అక్కడెక్కడ ఏదో తిన్నాడు, కాయకసరు, వాళ్ళింటో వీళ్ళింటో వాకిటో ఏదైనా పని చేస్తుంటే, మరి ఊళ్ళల్లో పనులు ఏముండేవి, ఇప్పుడు గడివా వేస్తున్నారనుకో, ఆ ఊరు వెళ్ళాడు అనుకో, నేను కూడా వేస్తానని 2 కట్టలు అందిస్తే వాళ్ళకి పని సాయం కదా, ఆ పూట 2 ముద్దలు అన్నం పెట్టేవాళ్ళు. ఇట్లాగా స్నాక్సా బిక్సా ఏమీ లేవు, పొద్దున్న అన్నం తింటే మళ్ళీ రాత్రి చీకటి పడ్డాక ఇంకో అన్నం తింటే సరిపోతుంది, చక్కగా తినేవాళ్ళు అన్నాను. అక్కడి నుంచి ఏం చేశాడు, ఇంకో వాకిట్లోకి వెళ్ళాడు. వాకిట్లోకి వెళ్తే ఒక వడ్రంగి ఒక ఆయన ఏం చేస్తున్నట్ట, వాకిలి దర్వాజా పెద్దది అతను, అంటే ప్రహరీ గోడ లోపల ఇల్లు చుట్టూతా ప్రహరీ ఉంది, ప్రహరీ తాలూకు దర్వాజాని అంటే గుమ్మాన్ని పగలగొట్టడానికి మనుషులను తెచ్చాడు. కొట్టబోతుంటే భలే గట్టిగా ఉందే దర్వాజా అన్నాడు. అనేసరికి లౌండ్రా అబ్బి చాలా గట్టి దర్వాజా, ఏం చేయను, ఇంకో దారి లేక పడగొట్టిచ్చేస్తున్నాను అన్నాడు. ఎందుకు పడగొట్టిస్తున్నారు అని అడిగితే, కాదు లోపల ప్రహరీ లోపల అంటే లోపల వాకిలు ఉంది కదా, అక్కడ బండి తయారు చేయించాట. బండి ఏం చేయించాము, 2 చక్రాలు పెట్టి ఒక పెద్ద బండి తయారు చేయించా. తీరా తయారైన తర్వాత ఈ గుమ్మల నుంచి బయటికి రాల దాన్ని, అందుకని దర్వాజా పగలగొడుతున్నాం అన్నట్టు. వాడన్నట్టు దానికి దర్వాజా పగలగొట్టడం ఎందుకు అని అడిగాడు సోమన్న. మరి బండి ఎట్లా వస్తుంది అన్నాడు ఆయన. బండి రావడానికి ఏముంది, దర్వాజా కంటే సులువు. బండికి ఏం చేసావు నువ్వు, చక్రాలు పెట్టి పుల్లలు పెట్టావు, పుల్లలు తీసి చక్రాలు బయటికి తీసి కాడి ఇరుసు సెపరేట్ చేయి, సింపుల్ గా వచ్చేస్తుంది. బయటకు వచ్చాక బండి చేసుకో. ఆయన ఒరే నీకు భలే తెలివి ఉంది అన్నట్టు. నా తెలివితో సరేలే, నీ తెలివి తక్కువతనం మరీ భలేగా ఉందనుకుని వాళ్ళ వాకిట్లోనే కూర్చుని ఆ బండి సీలలు ఊడదీసి ఏముంది 5 నిమిషాల్లో బయటకు వచ్చేస్తుంది. ఏ ముక్క వచ్చేస్తాయి కదా చెక్క ముక్కలన్నీ. బయటకు వచ్చాక బండి బిగించుకుని ఊళ్ళో అందరికీ చెప్పేట ఆ వడ్రంగైన, వీడెవడో వచ్చాడు, వాడి తెలివో లేవాడు, రాకపోతే కనుక వృధాగా గుమ్మం పగలగొట్టేవాళ్ళం. సరే అమ్మా, ఇంకా మా ఆవిడకంటే తెలివి తక్కువ వాడు ఇంకోడు కనపడ్డాడు అనుకున్నాడు వీడు. సరే ఈ 2 అయిందా, ఇంకా 2-3 రోజులు గడిచినాయి. అయితే ఏమైంది, ఈసారి ఒక గొడ్లపాక దగ్గర ఇతను రాత్రి పడుకున్నాడట. మర్నాడు పొద్దున ఆ గొడ్లపాక దగ్గర పడుకుని నిద్ర లేచాడు. అక్కడ ఏదో చెరువు ఉంటే పోయి పడదు వచ్చాడు, ఏదైనా తిండి దొరుకుతుందేమో అని చూస్తుంటే
ఒక ఆవు అరుపు ఒక మనిషి అరుపులు వినపడుతున్నాయి. ఏమిటంటే ఆ గొడ్లపాకలో అటక మీద ఒక అతను కూర్చున్నాడు లోపల. కింద ఒక ఆవు నుంచింది, అది అంబా అని అడుగుతోంది, ఆకలిస్తోంది. దాని మెడలో పలుపు ఉంది. ఈ తాడు కొసని, పలుపు కొసని పైన ఉన్నవాడు పట్టుకున్నాడు. ఎక్కవే నిచ్చెనెక్కిరా అని పిలుస్తున్నాడు. 4 రోజులైందా గడ్డి కొని, 4 రోజుల నుంచి కింద నుంచి ఉంటావు కానీ తినవు నీ బొందబెట్ట అని తిడుతున్నాడు ఆవుని. ఆకలితో నుంచి ఉంటావు కానీ పైకెక్కి తినని ఎన్ని విధాలు పిలిచినా రావు కదా, నేను ఎక్కినట్టుగా ఎక్కేసే నిచ్చెన పైకి రా అని పిలుస్తున్నాడు. ఆవు ఎక్కడెక్కుతుంటే అది అరుస్తోంది కానీ పైకి రాదు, ముందుండి అమ్మ అంటోంది. అనేసరికల్లా ఈయన, బాబు ఏం చేస్తున్నావు నాయన నువ్వంటే, ఆవుకి గొడ్డుకి గడ్డి కావద్దండి, బోళ్ళంతా జనం కొన్నా, బోళ్ళంతా ఇంటిగొడ్డి కన్నా, బయట పెడితే ఎవడైనా ఎత్తుకుపోతాడని అటక మీద దాచా. ఆవును పైకొచ్చి బుద్ధిగా తినవే మా అమ్మ అని 5 రోజుల నుంచి బతిలాడుతున్నానండి, ఇవాళ 5వ రోజు ఆకలితోటి ఉంది కానీ నిచ్చెన మాత్రం ఎక్కడం లేదండి అన్నాడు. అది నిచ్చెన ఎక్కడం ఎందుకురా, 2 కట్టలు కింద పడేయమన్నట్ట. సరే 2 ఒక గడ్డి కట్ట జనప కట్ట పడేసి క్షణాల్లో తినేసింది ఆవు. అది 4 రోజుల నుంచి ఆకలిస్తుంది. తినేసింది. తిన్నాక అయితే, ఓహో బాబు ఇదే ఉపాయం నాకు తెలియలేదండి అన్నాడు. రోజు 4 కట్టల కింద వేయరా నాయన, అటక మీద దాచుకున్నావు కానీ అని చెప్పాడు. చెప్పిన తర్వాత అనుకున్నాడు, వాళ్లే మందమతులు అనుకున్నాను, కానీ నిజమే ఆ మాట. పిల్లి గనక పరిగెడితే పొరపాటున బాక్స్ గనక డబ్బా గనక కాలు తగిలితే పడచ్చు, పిల్లడి మీద అవకాశం ఉంది. అది ఏడవకుండా ఆ పని చేస్తే సరిపోయేది, ఏడవటం దాని అమాయకత్వం. కానీ మరి ఇంత అమాయకత్వం, వీళ్ళు మరీ అధ్వానంగా ఉన్నారు, ఇంత మందమతి కాదులేదు నా పెళ్ళాం అనుకుని ఇంటికి వెళ్ళిపోయాడు అన్నమాట. ఇంటికి వెళ్ళిపోయి నీకంటే తెలివైన వాళ్ళని 3 మంది చూసొచ్చానమ్మా, నువ్వు ఏడవకు, ఈసారి నుంచి సమస్య వస్తే నాకు చెప్పు అని చెప్పాడు అనమాట. చందమామ కథ బాగుంది కదా, బాగుంది. కాదు గారు, ఇది కల్పిత కథ నిజమేనంట? ఏమో కల్పిత కథలే ఉంటాయి జయ జనరల్గా, కానీ తెలివి తక్కువ వాళ్ళు మనకి కనపడతారు. భలే ఉందండి స్టోరీ. కనిపిస్తారు. మన అంటే ఇప్పుడు ఫలానా విషయమే అని మనం క్లారిఫైడ్ గా చెప్పలేకపోతాం, కానీ అప్పుడప్పుడు వీళ్ళకి ఇంత తెలివి తక్కువ ఏమిటి వీళ్ళు ఇలా ఉంటాం, పిచ్చి ఏంటి ఇలా చేస్తున్నాం అనుకుంటే చెప్పలేం కానీ కనిపిస్తాయి. ఇవి ఇప్పుడు విజువల్ గా కనబడే విషయాలు కదా, ఇవి కనిపిస్తారు తెలివి తక్కువ వాళ్ళు. నీకు ఇంకొకటి ఉంది తెలుసా, చాలా తెలివైన వాళ్ళుగా మనం అనుకునే వాళ్ళు కూడా అప్పుడప్పుడు పప్పులో కాలేస్తారు. అవును, అప్పుడప్పుడు తెలివి తక్కువగా ప్రవర్తిస్తారు. మనం కూడా చేస్తుంటాం అలాంటివి చిన్నవి. ఇప్పుడు కంటిన్యూస్ తెలివి తక్కువ తనాలు కొంచెం తక్కువ ఉంటాయి. అమ్మాయి చాలా బాగుంది రమ్మగారు, మంచి ఫన్నీ స్టోరీ. అదే ఇప్పుడు ఇందులో నుంచి పిల్లలకి ఏ నీతి తీసుకురావాలి అనేది మాత్రం మీరు డ్రైవ్ చేయొద్దు, నన్ను డ్రైవ్ చేయమని మాత్రం అడగద్దు. జస్ట్ ఒక సరదా కింద చెప్పుకోవటమే. రైట్ అండి, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. తప్పకుండా జయ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, అంతః సౌందర్యం, బాహ్య సౌందర్యం, పైకి మేజులు, లోపల అందం, ఈ 2 పదాలు జాగ్రత్తగా నేర్చుకున్నావా జయ? లేదు రమ్మగారు, నేను తెలుగు న్యూస్ ప్రెజెంటర్ని కాబట్టి కొన్ని పదాలు అంటే మీ అంతగా మాట్లాడలేకపోయినా బట్ బాగా మాట్లాడతాను. అయితే ఈ విషయానికి వచ్చేసరికి ఎలా చూడాలి? అందరికీ తెలిసిన విషయం, అందరూ చక్కగా చెప్పేస్తాము, మనము ముసలోళ్ళం అయిపోతాము, ఇప్పుడున్నంతగా రేపు పెద్దవాళ్ళమైనాక ఈ అందం ఉండదు, చెప్పడానికి బాగుంటుంది. బట్ కానీ ఆచరణలో ఎంతవరకు చూస్తున్నాము మనం? అంతః సౌందర్యాన్ని చూస్తున్నామా, బాహ్య సౌందర్యాన్ని చూస్తున్నామా? ఒక్కసారి క్వశ్చన్ మార్క్ ఎవరికి వారం వేసుకుంటే మనకే అర్థమైపోతుంది. ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు ఎవరితోటైనా మొదట పెళ్లి చేసుకోవడానికో, స్నేహం చేయడానికో, కలిసి ఉండటానికో, కలిసి పని చేయడానికో తాత్కాలికంగా అవతల వాళ్ళ ప్రజెంటేషన్ లేదా ఫస్ట్ లుక్ చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఒక వ్యక్తిని చూస్తాం, ఆయన సాధారణంగా ఉన్నారనుకో, ఏమి మరీ ఈయనేమిటి ఇలా ఉన్నాడు, డల్గా ఉన్నాడు అలా అనిపించవచ్చు. వాళ్ళతో మాట్లాడాక, వాళ్ళతో కలిసి పనిచేయటం మొదలుపెట్టాక, వాళ్ళ లోపల ఉన్న అద్భుతమైన క్వాలిటీస్ ఏమైనా మనకి అర్థమైతే అప్పుడు ఈ ముందు ఉన్న ఈ వాళ్ళని ఫస్ట్ లుక్లో మనకి కలిగిన ఇంప్రెషన్ మెల్లిమెల్లిగా పలచబడిపోతుంది. దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. అయితే ఏంటంటే, కానీ మొట్టమొదట వ్యక్తులు ముఖాలనే చూస్తారు, బట్టలనే చూస్తారు, ఎవరైనా లోక సహజంగా జరిగేది. అయితే వాళ్ళతోటి ప్రయాణించేటప్పుడు జీవితంలో ముందుకెళ్తుంటే అప్పుడు ఈ బట్టలు కానీ, లేకపోతే ముఖ సౌందర్యం కానీ, చర్మ సౌందర్యం కానీ, ఏది ప్రయారిటీనో మనకు తెలుస్తూ ఉంటుంది. అంతేనా? అంతే. ఇప్పుడు ఈ వ్యక్తి విషయంలో ఇది. మళ్ళీ మనం ఇంకొక కొత్త మనిషిని కలిసినప్పుడు మళ్ళీ వాళ్ళ ఫస్ట్ లుక్కే ఇంపార్టెన్స్ ఉంటుంది. అది చాలా సహజమైనది. ఇది కరెక్ట్ కాదు అని చెప్పకూడదు, చెప్పలేం కూడా మనం.
మొదటి ఇంప్రెషన్ ఒకటి అదే కలగాలి అన్నాను కదా. ఫస్ట్ ఇంప్రెషన్ ఒకటి కలగాలి. కలిగిన తర్వాత వేరే వేరే ఎంత కాదు అన్నా మనందరం కూడా జనరల్ గా చూసేదే అది, మనుషులు చూసేదే అది. అయితే ఏంటంటే చాలా కొద్ది మంది వీటికి వేటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉండే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వాళ్ళది ఒరిజినల్గా వాళ్ళ తీరది. వాళ్ళు బాహ్య సౌందర్యానికి ఏ ఇంపార్టెన్స్ ఇవ్వరు. చాలా కొద్ది మంది ఉంటారు. వాళ్ళకు కూడా తమ ప్రెజెన్స్ మీద పెద్ద ఆసక్తి ఉండదు, ఎలాగోలాగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు మనం చక్కగా అలంకరించుకుని నీట్గా మనం చక్కగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడేవనుకో, మీరు మాత్రం బాగా తయారవుతున్నారు కదా అని అనిపిస్తుంది. ఇది ముందుకెళ్తుంటే మనం సౌందర్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అక్కర్లేదా అనేది తెలుస్తుంది. సాధారణంగా మనం అవతల వాళ్ళ సౌందర్యం పట్ల మనకి ఆసక్తి, అభిరుచి, అభినివేశం, దాని మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉంటాయి? జీవిత భాగస్వాముల పట్ల, భార్య పట్ల కానీ భర్త పట్ల కానీ, అప్పుడప్పుడు కొలీగ్స్ వల్ల కూడా. ఇప్పుడు మన అమ్మ సౌందర్యం మన ఏ రకంగా అయినా ఇంప్రెస్ చేస్తుందా? అమ్మ ఎలా ఉన్నా అమ్మలు అందంగానే ఉంటారు. మా నాన్న ఎలా ఉన్నా వాడు బాగానే ఉంటుంది. మా చిన్నప్పుడు నెత్తి నిండా జుట్టుండి చక్కటి క్రాఫింగ్ ఉండి మన చేయి పుచ్చుకుని తీసుకెళ్ళిన నాన్న మనం కాస్త పెద్ద అయ్యేసరికల్లా జుట్టు ఊడిపోయి, పళ్ళు కొంచెం లూజ్ అయిపోయి, కళ్ళజోడు వచ్చేసి వీక్గా డల్గా అయినా కూడా మన నాన్న మనకి హీరోలాగానే ఉంటాడు. అక్కడ సౌందర్యం పాయింటే లేదు. ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి బాహ్య సౌందర్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దని ఎలా చెప్తాం? చెప్పలేం కదా, అసలు చెప్పలేకపోతాం. అక్కడ మాట్లాడకూడని మాట మనం ఏం చెప్పొచ్చు అలాంటి సందర్భాల్లో? అబ్బాయి చూడడానికి సామాన్యంగా ఉన్నాడు కానీ బుద్ధిమంతుడు, మంచి ఉద్యోగం, బాగా చదువుకున్నాడు, వీళ్ళ ఫ్యామిలీ అంతా ఆదర్శవంతులు, కట్నాలు అవి ఆశించరు, గుడ్ బాయ్, అందాన్ని కొడుకు తింటామా అని ఇలాంటి అవన్నీ తర్వాత డైలాగులు. మనం ఇలా ఇంప్రెస్ చేస్తే ఈ మిగిలిన సద్గుణాల వల్ల ఈ బ్యూటీగా చక్కగా అందంగా ఉండటం అనే క్వాలిటీ కొంచెం కాస్త దాని మీద పక్కకు పెట్టచ్చు. కాకపోతే అసలు ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, అబ్బాయి ఎలా ఉన్నా సరే అని అనకూడదు, అనలేం కూడా. ఒక్క చందమామ కథ ఉంది, చెప్దాం చూడండి. కథ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కోసల దేశానికి ఒక యువరాజు ఉన్నాడట. ఆయన పేరు సోమదత్తుడు. ఆయన అస్సలు బాగుండేవాడు కాదు, అందగాడు అంటారు కదా, పరమ సామాన్యం, చిన్న కురూపితనం కూడా ఉంది, నలుపు, చాలా డల్గా, అసలు ముక్కు మొహం బాగుండేవి కాదు. ఒక చిన్న కన్ను మెల్ల కూడా కొద్దిగా చిన్న మెల్ల బాగా పరకాయించి చూస్తే మెల్ల కూడా కనపడేది. కానీ ఆయనకి ఎంత అత్యద్భుతమైన కవిత్వమో చెప్తాడట అతను. పెయింటింగ్స్, బొమ్మలు గిమ్మలు బ్రహ్మాండంగా వేస్తాడు, బాగా చదువుకున్నాడు, మంచి యుద్ధ నైపుణ్యం ఉంది, సమస్తమైన విద్యలు ఉన్నాయి. వ్యక్తి మాత్రం సౌందర్యవంతుడు కాదు. రాజుగారు బాగానే ఉంటారు, ఆయన అంత అనాకారి కాదు. మరి ఎలా ఇలా అయ్యిందో కానీ ఇతను చాలా సామాన్యంగా అనాకారిగా అనిపించేటట్టుగానే ఉండేవాడు. ఇతని స్నేహితులందరూ అతన్ని చాలా ప్రేమించేవాళ్ళు, ఎంతో ప్రీతిగా ఉండేవాళ్ళు. పెళ్లి సంబంధాలు చూశారు, పెద్దవాడు అయ్యేసరికి కల్లా అందరు పెళ్లి చేసుకుని నా కురూపిని నన్ను ఎవరు వరించి వస్తారు? ఎవరో ఒకళ్ళు నన్ను వరించాలి కదా, ఎవరు వరిస్తారు నన్ను అని అతను వివాహానికి సుముఖుడుగా ఉండేవాడు కాదు. స్నేహితులు అనేవాడు, నీలాంటి ఉత్తమోత్తముడైన భర్త దొరకడానికి ఆడపిల్లలు బంగారు పూలతో పూజ చేసుకోవాలో, నువ్వు చాలా గొప్పవాడు అంటే. గొప్ప ఇంకోటో, కన్యావరైతే రూపం అన్నారు. కన్యకి రూపమే కావాలి, కన్యకి రూపమే కావాలి. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలంటే ఏదో రకంగా అమ్మాయికి నచ్చొద్దు. అవును, క్వాలిటీలు తర్వాత తెలుస్తాయి, ముందు తెలిసేది రూపమే కదా. దాంతో అతను పెద్దగా ఇష్టపడలేదు. అయితే ఏం చేశాడు, ఎంతసేపు నాన్న అమ్మ పెళ్ళి అనేవాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ పెళ్ళి అనేవాళ్ళు. అయితే ఈయనకి చాలా వస్తువులు చేయటాలు అవన్నీ వచ్చు కదా. అయితే ఈయన ఏం చేశాడంటే మట్టితోటి ఒక చక్కటి అందమైన రూపం ఉన్న అమ్మాయిని తయారు చేశాడు, బొమ్మని. ఇలా ఉన్న అమ్మాయి ఎవరన్నా దొరికితే చేసుకుంటానని చెప్పాడట. చెప్పేసరికల్లా ఏమైంది, ఈ రాజుగారు కొడుక్కి నిజంగానే ఇలాంటి ఊహ ఉందనుకుని ఆ బొమ్మ లాంటి రూపాన్ని ఒక పెయింటర్ తోటి పెయింట్ చేయించారు. ఒక పిక్చర్, బొమ్మను పంపించలేరు కదా, ఈ పిక్చర్ని కొంతమంది దూతల చేతికిచ్చి ఏ రాజ్యంలో అయినా ఇలాంటి పిల్ల ఉందేమో వెతకమని పంపారు. సీరియస్ గా వెతికేశారు వాళ్ళు. ఈ వెతికేసరికల్లా వీళ్ళకి కొంచెం దూరంలో ఉన్న కౌశాంబి నగర రాజుగారికి 7 కుమార్తెలు ఉన్నారట. అందులో పెద్ద అమ్మాయి ప్రభావతి అచ్చు ఈ పిక్చర్ లో లాగానే ఉంటుంది. ఓకే, ఇతను మట్టితోటి చేశాడు కదా, బొమ్మ కొంచెం మట్టి రంగులో ఉంది. పెయింటర్ వేసినప్పుడు మట్టి రంగుతోటి వేయలే, రాజకుమారి సహజంగా ఏ బంగారపు రంగో ఉండొచ్చని చక్కగా పచ్చగా మెరుగులు దిద్ది అందమైన పిక్చరే వేశాడు. ముక్కు మొహం సేమే, రంగు మంచి బ్రైట్ కలర్. సరే, ఈ ప్రభావతి అనేసరికల్లా వాళ్ళు ఏం చేశారు, ఈ ఫలానా రాజుగారి అమ్మాయి, కౌశాంబి నగరంలో ఉన్న రాజుగారి అమ్మాయి చక్కగా ఉంటుంది, చాలా బాగుందని చెప్పారు. చెప్పేసరికల్లా ఈయన, నీవు కోరుకున్న అమ్మాయే ఫలానా చోట ఉంది, ఆ పిల్లని చేసుకోమని కొడుకుని ఒప్పించడానికి ట్రై చేశారు రాజుగారు. ఇతను అన్నాడు, రాజుగారు అబ్బాయి, అది కాదండి, ఇప్పుడు నన్ను రేపు పొద్దున వచ్చాక నాకు అమ్మాయి అంటే ఇష్టం, వచ్చాక నా మొహం చూసి
అది చేసుకుంటుందో ఉంటానంటుందో ఉండనంటుందో అప్పుడు ఏం చేయాలి అనేసరికల్లా రాజుగారు అన్నాడు, ఓ పని చేద్దాం, మన ఆచారం ప్రకారం అమ్మాయి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూసే పద్ధతి లేదు, కత్తికి బాస్కం కట్టించి పంపిస్తాం, కత్తికిచ్చి పిల్లని పెళ్లి చేస్తారు, ఇక్కడికి వస్తుంది, పగటి పూట నువ్వు కనపడద్దు, అసలు మీ అంతఃపురంలో దీపాలు లేకుండా చేస్తాను నేను అని చెప్పాడు. సరే ఒప్పుకున్నాడు. ఈయన కూడా తను చేసిన బొమ్మ లాంటి అమ్మాయి ఉందనేసరికి ఒక ఉత్సాహం కలిగిన యువకుడు కదా పాపం, 26, 25 ఏళ్ళు ఉన్నాయి, ఆ సహజమే ఆ వయసుకి. సరే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక ఇతనికి 6-7 స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళందరూ సంతోషించారు. ఇతను ఊహలో ఉన్న లాంటి సేమ్గా ఉన్న అమ్మాయి దొరికినందుకు అందరూ బాగా ఉత్సాహపడ్డారు. పెళ్లి వివాహం వేడుక జరిపింది. వాళ్ళు కూడా ఈ రాజుగారి అబ్బాయికి కోసల దేశపు రాజకుమారుడికి ఇవ్వడానికి వాళ్ళకి ఉత్సాహంగానే ఉంది. పెళ్లి అయిపోయింది, రాజకుమార్తెని పంపేశారు. సరే రోజు రాత్రిపూట సాయంకాలం అయ్యేసరికల్లా వీళ్ళు అంతఃపురంలో దీపాలు ఉండేవి కాదు. ఈయన పోయేవాడు లోపలికి, ఇద్దరు చక్కగా కబుర్లు చెప్పుకునేవాడు. ఇతను చాలా చక్కగా పాట పాడేవాడు, ఫ్లూట్ వాయించేవాడు, వీణ వాయించేవాడు. ఆయనకి ఎన్నో విద్యలు వచ్చు, చాలా బాగా మాట్లాడేవాడు, చక్కటి మధురమైన కంఠస్వరం. మరి ఇన్ని క్వాలిటీస్ ఉన్నవాడిని అత్యద్భుతంగా ఉంటాడని అమ్మాయి ఊహించి ఎంతసేపు రోజు నేను ఎప్పుడు చూస్తాను నేనంటే ఏ పగలు అతను కనపడేవాడు కదా అమ్మాయికి. రాత్రిపూట మాత్రం వచ్చి సాయంకాలం నుంచి తెల్లవారేదాకా భార్య దగ్గరే ఉండేవాడు, బాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళు, కలిసి ఉండేవాడు. అయితే ఈ అమ్మాయికి ఎలాగైనా భర్తను చూడాలని కోరిక కలిగేసరికల్లా ఏమైంది, రోజులు గడుస్తుండేసరికల్లా కొన్నాళ్ళు పోయాక బయటపడతాయి. ఓ సంవత్సరం తర్వాత ఏమైందట, ఒక దాసి చామంచాయిగా కొంచెం సామాన్యంగా ఉందట, పనిచేసే అమ్మాయి. ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఏదో మంచినీళ్ళు ఏదో పట్టుకొచ్చింది. ఈవిడికి పట్టుకొస్తే, ఎవరే నువ్వు, కొత్తగా వచ్చావా, నువ్వెందుకు వచ్చావు, అమ్మాయి చారుమతి ఏది అని అడిగింది. ఈవిడ అడిగే తర్వాత చారుమతి రాలేదండి అని చెప్పి గ్లాస్ మంచినీళ్ళు అందించేసరికి అమ్మాయి చేతులు అవి నల్లగా ఉన్నాయి. చేతులు సామంచాయిగా ఉన్న అమ్మాయి చేతులు, మొహం సామంచాయిగా ఉంది అనుకో, చేతులు సామంచాయిగా ఉండవు, ఇంకొక రవ్వ డార్క్ గా ఉండేందుకు అవకాశం. ఈ చెయ్యి చాపి గ్లాస్ అందించేసరికి ఆ చెయ్యి చూస్తే ఈ అమ్మాయికి నచ్చక చాలా చీదరించుకుంది. ఈ దాసి వెళ్ళిపోతూ ఆ మొగుడుతోటి ఎలా ఉంటుందో ఈవిడ అనుకుంది. ఓ చిన్న పుచ్చుకుంటారు చూడు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు మురిగా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అంటే కడుపులో ఒక కష్టం తోస్తుంది. ఆ కష్టంతో ఆ అమ్మాయి ఆ మాట అనేసరికల్లా ఏమిటి, ఎందుకు ఇలా అన్నది, ఏదో అంది, ఆ అన్నమాట ఏమిటి అనేది బాగా విని ఆలోచించుకుని ఈ లోపల ఒకళ్ళిద్దరు స్నేహితులు మీ ఆయన ఇంత కురుపిగా ఉన్నాడని ఉత్తరాలు ఏవో రాశారు. దాంతో ఈ అమ్మాయి తనని మోసం చేశారని తెలుసుకుని ఏం చేసింది, నేను ససేమిరా ఇక్కడ ఉండనని చెప్పేసి పుట్టింటికి వెళ్ళిపోయాను. ఓకే, చాలా బతిమలాడాడు ఆయన. అతను వచ్చి, నేను నీతోటి మాట్లాడను, నువ్వు నన్ను మోసం చేసావు, ఇప్పుడు కూడా నన్ను ఒప్పించడానికి నువ్వు రాత్రిపూటే వచ్చావు కానీ పగలు నీ వికారమైన రూపాన్ని నాకు చూపించడానికి రాలేదు, నేను నీతోటి ఉండను, మీరు నన్ను మోసం చేశారు, నువ్వు మీ నాన్న ఈ ప్రజలు అందరూ మోసం చేసినట్టే, ఈ కోసల దేశపు ప్రజ అంతా నన్ను మోసం చేసింది అని చెప్పి అమ్మాయి కాస్త పుట్టింటికి వెళ్ళిపోయింది, బట్టలు సర్దుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయిని వెనక్కి తెచ్చుకోవాలి. ఈయన ఏం చేస్తాడు, ఇక సరే ఆ ఊరు వెళ్ళాడు. ఆయన కూడా ఇక తండ్రికి ఏం చెప్పాడంటే, భార్యని తీసుకుని వచ్చాకే వస్తాను, అప్పటిదాకా నేను రానన్నాడు. వెళ్ళాడు ఆ ఊరు. వెళ్ళి ఏం చేశాడు, ఒక కుండలు చేసే వాళ్ళ ఇంట్లో ఉన్నాడట. రాజుగారు అల్లుడుగా వెళ్ళాల, ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి కదా, తర్వాత ఇంకా 6 ఆడపిల్లలు ఉన్నారు రాజుగారికి, ఇంకా అంతఃపురానికి వెళ్ళలేదు. ఇప్పుడు అమ్మాయి ఎగనెస్ట్గా ఉంది, అక్కడికి వెళ్తే వాళ్ళు మర్యాద ఇస్తారో ఇవ్వరో తెలియదు. అందుకని ఏం చేశాడు, ఒక కుండలు చేసే ఒక పేదరాజు పెద్దమ్మ ఇంట్లో బస చేశాడు. వాళ్ళ ఇంట్లో పక్కనే కుమారి ఆవ ఉంది. ఇతను ఏం చేశాడంటే ఆ ఒక కుండని చక్కటి బొమ్మలు వేసి కుండల మీద కొన్ని కుండల మీద ఈ రాజుగారి అమ్మాయిలకి బహుమతిగా ఇవ్వమని ఇచ్చాడట. అందరికి తలా ఒక కుండ పెయింట్ చేసిన కుండలు ఇస్తే ఆ కుండలు చాలా సంతోషించారు. అందరికి ఎంత బాగుంది, ఈ ప్రతిమలు ఎంత బాగా చేశారు, ఈ కుండ మీద ఒక బొమ్మ వేసింది అనమాట, ఎంతో బాగున్నాయని సంతోషించారు. ఈ ప్రభావతి దేవి మాత్రం ఆ బొమ్మ తనని పోలి ఉన్నదని తెలుసుకుంది. దాని మీద వేసిన బొమ్మలు ఈవిడివి. దాంతో ఈ పని చేసింది తన భర్తే. అతను తప్పిస్తే దగ్గరగా రాణి గారిని ఎవరు చూస్తారు, యువరాణిని ఇంకొకటి చూడ కదా ఆమె భర్త తప్ప. దాంతో ఈ భర్త చేశాడని కుండ పగల కొట్టేసింది ఆవిడ. ఒప్పుకోలేదు. సరే మర్నాడు ఏం చేసేట, ఈవిడ సౌధం బయట కూర్చునేది. వాకిట్లో సాయంకాలం పూట చల్లగా గాలి కూర్చుంటారు కదా, ఫ్లూట్ వాయిస్తూ తిరుగుతూ ఉండేవాడు.
అందరు ఎంత బాగుంది వేణువాదం, ఆ వాయించేవాడు ఎవడో కావాలని ఈ అమ్మాయిలందరూ అడిగేవాడు. ఈవిడికి తెలుసు ఆ ట్యూన్ తన భర్తదని, అయినా సరే ఆవిడ ఒప్పుకునేది కాదు. ఇంతలో సరే ఏమైందట, కొద్ది రోజులు గడిచినాయి. ఏ విధంగా ట్రై చేసినా ఆ అమ్మాయి భర్తను చూడడానికి ఒప్పుకోలేదు. ఈ నగరంలో వాళ్ళందరికీ ఈ పెళ్ళైన పెద్ద ఆడపిల్ల ఇలా ఇంటికి వచ్చేయడం వాళ్ళెవరికి నచ్చలేదు. రాజనగర్లో ఉన్న వాళ్ళకి కురూపో ఇంకో రూపో రాజు కొడుకు రేపొద్దున రాజు అవుతాడు. ఇలా ఇల్లు బట్టి ఆడపిల్లలు వచ్చేస్తే ఇంకా వెనకాల ఉన్న వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ కదా పెద్ద అమ్మాయి వచ్చేయడం. వాళ్ళల్లో ఎవరికి పెద్దగా నచ్చేది కాదు. సరే ఏం చేశారట, మిగిలిన అమ్మాయిలకి ఏదో పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఈ రాజు గారికి 6 రాజుల దగ్గర నుంచి ఉత్తరాలు వచ్చినాయట. మీ అమ్మాయి పెళ్లి వదిలిపెట్టుకుని వచ్చిందిట, ఆ పిల్లని మాకిచ్చి పెళ్లి చేయండి అని. ఇప్పుడు ఒకళ్ళు అడిగే 2 గోపోని ఓ రకం, 6 అడిగితే ఈయన ఏం చేశాడు, అందరికీ ఉత్తరాలు రాశాడు. మా అమ్మాయి ఇంకా వచ్చింది కానీ మేమేం విడాకులు అవి ఏం ప్లాన్ చేయలేదు, మేమేం పెళ్లి ప్లాన్ చేసుకోలేదని ఉత్తరాలు రాశాడు. రాసేసరికల్లా 6 అదేమిటి మీ అమ్మాయి వచ్చేసిందంటే వచ్చేసినట్టే, ఇంకా మీ పిల్లని మాకు ఇస్తావా, మాతో యుద్ధం చేస్తావా, పట్టు మేము వచ్చేస్తున్నామని 6 దండెత్తి వచ్చేసారు. అయ్యో, ఈ 6 దండెత్తి వచ్చేసరికల్లా రాజనగరం అంతా అట్టుడికిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఒక్క పిల్లని 6కి ఎలా ఇస్తారు? పోనీ ఎవడో ఒకడైతే ఇచ్చే పని, వీటితో గొడవ పడలేక. ఇప్పుడు ఏం చేయాలి? అయితే ఈ రాజనగర్లో ఉన్న మంత్రులు 5 మంత్రులు ఉన్నారు, గట్టివాళ్ళు. వాళ్ళన్నట్టు ఏముందంటే ఈ ప్రభావతి ఎలాగో కొంప తీసేసింది మంది వృధాగా, వాళ్ళ దగ్గర మన పేరు పోయింది. ఈ పిల్లని 6 ముక్కలు చేసి ఒక్కో ముక్క ఒక్కొక్కడికి ఇచ్చి పంపిద్దాము అని చెప్పారు. చెప్పేసరికల్లా మిగిలిన వాళ్ళంతా ఎస్ అన్నారు. అయ్యో, మరి ఇంకేం చేస్తాం, ఈ 6తో యుద్ధం చేస్తే దేశం అల్లకల్లోలం అయిపోతుంది. దేశం ముఖ్యమా, రాజుగారి అమ్మాయి ముఖ్యమా? దేశమే ముఖ్యం కదా. ముఖ్యం, దేశమే ముఖ్యం. ఇప్పుడు ఈ 6 రాజులు వచ్చి ఈ దేశంలో పడితే మొత్తం అంతా తలకిందులైపోతుంది. అయ్యేసరికల్లా ఇతను అది అక్కడెక్కడే తిరుగుతున్నాడు కదా, ఈ రాజనగరం అంతా అట్టుడిపోతుంది, ప్రభావతి దేవిని 6 ముక్కలు చేస్తున్నారు అని. అతను పరిగెత్తుకు వచ్చేసాడు లోపలికి. నేను ఒప్పుకోను, ఆ అమ్మాయికి ఇష్టమో కాదో కనుక్కోవాలి మొదటిది, ఆ అమ్మాయి భర్త ఒప్పుకోవాలి రెండోది, లేకపోతే మీరే కొట్లాడాలి, మా పిల్లని మేము ఇలా చెయ్యము, మేము ఇవ్వం మీకని. ఇదేవి కాకుండా ముక్కలు చేయటం ఏమిటి అనేసరికల్లా నువ్వెవడెవరా కుండలు చేసుకునేవాడు, మధ్యలో కొంచెం మాట్లాడినా, నేను కుండలు చేసుకునేవాడిని కాను. ఈ రాజుగారి పెద్దల్లుండి ఈ ప్రభావతి భర్త నేను, నా పెళ్ళాం కోసం ఎవడో వస్తే నేను ఎందుకు ఊరుకుంటాను, మీ మొత్తం ఉన్న జనాన్నంతా పంపించండి, నేను వీళ్ళ సంగతి చూస్తానని ఈ మొత్తం సైన్యాన్ని అంతా వేసుకుని వెళ్ళిపోయాడు అతను యుద్ధానికి. ఊరంతా చెప్పుకున్నారు, వదిలేసి వచ్చిన పెళ్ళాం కోసం యుద్ధానికి వెళ్తున్నాడు, వీడేవిడ్రా ఎంత గొప్పవాడని బాగా చెప్పుకున్నారట మంచిగా. మరి గొప్ప మాట కదా. ఆ అమ్మాయి ఏమో ఆయన అవమానించి వచ్చేసింది. ఇక్కడ ఎన్ని బహుమతులు పంపించినా నేలకేసి కొడుతుంది, పోట్లాడుతుంది, నేను నీతో రానంటుంది. అతను కురూపని ఈ రాజ్యం అంతా ప్రచారం చేసింది. అతను కురూపి, నేను అందుకే వదిలిపెట్టి వచ్చానని. అలాంటి భార్య కోసం ఒకడు ఈ యుద్ధానికి శాసిస్తున్నాడు, పైగా ఒకడు కాదు 6 రాజులతో. దాంతో ప్రజలంతా ఎంత గొప్ప దొరికాడు, అసలు రూపానికి ఏమి ఇంపార్టెన్స్, ఎంత అత్యద్భుతమైన వ్యక్తిత్వం ఇతని. భార్యని ఇంకొకటి అడగటం ఏమిటని లేచాడంటే ఎంత వీరాజు వీరుడు అని బాగా చెప్పుకున్నారు. ఈ అమ్మాయి కూర్చొని ఆడటం మొదలుపెట్టి, అయ్యో నా భర్త ఇప్పుడు యుద్ధానికి వెళ్ళి ఏమైపోతాడు అని కచ్చ పట్టలేకపోయింది అనమాట అమ్మాయి. సరే ముందంతా కోపం వచ్చింది, ఇప్పుడు దుఃఖంగా ఉంది. ఈయన యుద్ధానికి వెళ్ళేసరికల్లా వచ్చిన 6 ఇతని ఫ్రెండ్స్. వీళ్ళు ఎప్పుడైతే ఈ రాజకుమార్తె ఇతను వదిలిపెట్టి వచ్చేసిందో వాళ్ళు అవమానపడ్డారు. ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఈ వదిలిపెట్టి వెళ్ళటం ఏంటి, వదిలిపెట్టి వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న 2 లెంపకాయలు వాయించి పుట్టిన అత్తారింటి పంపకుండా ఆ అమ్మాయిని ఇంట్లో అట్ట పెట్టుకున్నారు అన్న కోపంతో వాళ్ళంతా దండయాత్రకు వచ్చారు. ఇతను వెళ్ళేసరికి వాళ్ళంతా అదేంటి నీ భార్య నిన్ను ఒప్పుకుందా అంటే, ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నా భార్యని నేను వదిలిపెట్టను, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడిని ఎలా వదిలిపెట్టుకొచ్చింది ఆవిడని ఆశ్చర్యపోయారు. 6 రాజకుమారులు ఇతనితో పాటు వీళ్ళ మామగారింటికి వచ్చారు. వస్తే ఇతను ఏం చెప్పాడంటే, వీళ్ళు నా స్నేహితులే, మీ 6 మిగిలిన ఇంకా 6 అమ్మాయిలు ఉన్నారు కదా, 6కి ఇచ్చి పెళ్లి చేయండి అని సలహా చెప్పి ఈ 6 ఫ్రెండ్స్కి 6 మరదలతోటి పెళ్లి చేశాడు. అయితే ఆ పెళ్లి రోజునట పెళ్లి కూతుళ్ళు అందరూ భర్తలను చూసుకుని సంతోషిస్తారు. అందరికంటే ఎక్కువ సంతోషించింది ప్రభావతే. ఇంత ప్రతిభ కలిగిన వాడు, అతను పెళ్లి సంబంధాలు కూడా మాట్లాడేసేయగలడు, ఏమైనా చేయగలడు. వీడికి అందం ఉంటే ఎంత, లేకపోతే ఎంత. అందం ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. వాళ్ళ నాన్న పాపం పదే చెప్పేట. నేను కూడా చిన్నప్పుడు ఇంకా బాగుండేవాడిని. 50 వృద్ధాప్యం వచ్చాక పోతుంది సౌందర్యం. ఎంత అందమైన వాళ్ళైనా వృద్ధాప్యం రాక మాందమ్మా, ఓ 10 సంవత్సరాలు పై మెరుగులు, ఆ తర్వాత ఇంకా ఉండదన్నా అమ్మాయి ఒప్పుకొని నన్ను మోసం చేశారు అన్న కోపంతో ఆ అమ్మాయిని దగ్గర ఉంచుకోవడానికి ఇంకో మార్గం లేదు కాబట్టి వాళ్ళు ఆ పని చేశారు. సో ప్రభావతి దేవి చాలా సింపుల్ గా భర్తతోటి మళ్ళీ అత్తారింటికి వెళ్ళిపోయింది. తర్వాత కౌసల దేశానికి అతను రాజు, ఈ అమ్మాయి రాణి అయిపోయారు. ఇప్పుడు బాహ్య సౌందర్యానికి మొదటి లుక్లో ఖచ్చితమైన ఇంపార్టెన్స్ ఉంటుంది.
సెకండ్ లుక్ నుంచి అంత సౌందర్యమే ఇంపార్టెన్స్. కాబట్టి ముందుగా అందంగా ఉన్నారని అబ్బాయిల వెనకాల అమ్మాయిల వెనకాల పడిపోకండి. ఫ్రెండ్షిప్ చేయండి. నా పాయింట్ అర్థం చేసుకోండి. వాళ్ళ లోపల సంగతి ఏమిటి అనేది తెలుసుకోండి. తోలు కాదు, దాని కింద ఉన్న బుద్ధి చూడాలని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. ఎర్రతోలు అందరికీ ఉంటుంది, లోపల బాగుండద్దు, లోపల బుద్ధి బాగుండాలి. కాబట్టి సౌందర్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అమ్మయ్య, నేను ఎక్స్పెక్ట్ చేసిన పాయింట్ చెప్పారు రమ్మగారు. తర్వాత ఈ నిజంగా ఈ కనపడే మెరుపు లోపల ఉందా లేదా? ఒకవేళ లోపల లేకపోతే నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా ఆ మనుషుల్ని వదిలిపెట్టేయండి, ఏం పర్వాలేదు. వాళ్ళతోటి వాళ్ళ సౌందర్యం కోసం కంటిన్యూ మాత్రం చేయొద్దు. వదిలేస్తే కొత్త సౌందర్యం దొరుకుతుంది మనకి. సూపర్. ఓకే, ఎస్, అంత సౌందర్యం అనేది చాలా అవసరం మనుషులకి. ఓకే రమ్ గారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. నమస్తే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.